పాత నిబంధనలో 830 సార్లు, క్రొత్త నిబంధనలో 250 సార్లు. అంటే ప్రతి పేజీకి పైగా ఈ గ్రంథంలో పరిశుద్ధత అనే పేరు రాయబడి ఉంది. ఈ గ్రంథాన్ని హృదయపూర్వకంగా చదివిన వాడు ఎంత ఘోర పాపైనా ఆ ఘోర పాపిని పవిత్రుడిగా మార్చగలిగిన శక్తి ఈ గ్రంథములో ఉన్నది కనుక ఈ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం అనే పేరు పెట్టడం జరిగింది. ఘోర పాపం నుండి బయటపడాలంటే బైబిల్ చదవాలి. 20 సంవత్సరాలుగా క్రిస్టియానిటీలో మునిగిన నాకు మీ ద్వారా 1029 పేజీలు గల ఈ పుస్తకముని పేజీకి 5 అపవిత్ర వాక్యములను చదివి ఇంతవరకు అతి పెద్ద ఘోర పాపముల నుండి బయటపడి శ్రీకృష్ణ పాద పద్మములకు పూజ చేసుకునే భాగ్యాన్ని కలిగించిన ఓ బైబులా నీకు వందనాలు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. బైబుల్ చదవండి, ఎంత ఘోర పాపం నుండైనా బయటపడండి. జయ శ్రీ. కామ క్రోధ మద మాత్సర్యాలతో నిండి ఉన్న ఈ దరిద్ర బైబుల్ని విడనాడు. నీ పూర్వీకులు నీకు అందించినటువంటి ధర్మాన్ని కాపాడు.